రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొన్ని బతుకులు అంతే, గిలితే గానీ మొద్దు నిద్ర వీడవు. ముళ్ళుగర్రతో గట్టిగా పొడిస్తే గానీ సోయికి రావట్లేదు రేవంత్ సర్కార్. కొన్ని బతుకులు అంతే, గిలితే గానీ మొద్దు నిద్ర వీడవు. ముళ్ళుగర్రతో గట్టిగా పొడిస్తే గానీ సోయికి రావట్లేదు రేవంత్ సర్కారు. బీఆర్ఎస్ హెచ్చరిస్తే గానీ, బాధ్యతలు గుర్తు చేస్తే గానీ ప్రజా సమస్యలు ఈ పాలకులకు కనిపించట్లేదు. తాజాగా బీఆర్ఎస్ ముట్టడి వార్నింగుతో విధిరేఖ తోకముడిచింది రేవంత్ సర్కారు. నిన్న నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్తో ప్రభుత్వంలో అలజడి రేగింది. కేఎల్ఐ పంపులు ఆన్ చేసి వెంటనే నీరు విడుదల చేయాలని గులాబీ పార్టీ డిమాండ్ చేసింది. కల్వకుర్తి పరిధిలోని పంపులు తక్షణమే ప్రారంభించాలని నిరంజన్ రెడ్డి నిన్న డిమాండ్ చేశారు. లేదంటే 11వ తేదీన కేటీఆర్ నేతృత్వంలో లక్షలాది మంది రైతులు నార్లపూలుకు కదులుతారని తీవ్రంగా హెచ్చరించింది. ఎంజేకేఎల్ఐ ప్రాజెక్టును లక్షలాది మందితో ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అక్కడే కార్యాచరణ ప్రకటించి సర్కారు కళ్ళు తెరిపిస్తామని ప్రకటించింది. బీఆర్ఎస్ వార్నింగుతో దెబ్బకు రేవంత్ సర్కారు దిగివచ్చింది. నిన్న మధ్యాహ్నం నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ ఎఫెక్ట్తో అర్ధరాత్రి సైలెంట్గా పంపులను ప్రారంభించింది ప్రభుత్వం. బీఆర్ఎస్ హెచ్చరికలకు బెదిరి పంపులు ఆన్ చేశారు అధికారులు. కెనాల్స్ ద్వారా చెరువులు, ఆయకట్టుకు నీరు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. తద్వారా బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. అనుక్షణం తమకు అండగా నిలుస్తున్న గులాబీ పార్టీపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ విజయమే అంటున్నారు రైతులు. కన్నెపల్లి అయినా, ఎల్లూరు అయినా బీఆర్ఎస్ హెచ్చరికలతోనే ప్రభుత్వం దిగివచ్చిందని అంటోంది పాలమూరు రైతాంగం. పక్షాన మాట్లాడుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ప్రధానంగా జూరాలపై ఆధారపడినటువంటి లిఫ్టులు, మెయిన్ కెనాల్సు, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, జూరాల కుడియడమ కాల్వలతో పాటు శ్రీశైలం నుండి 802 అడుగుల లోతులో ఉన్నటువంటి మా కేఎల్ఐ పంపులను 3 పంపులను ఏకకాలంలో ప్రారంభించాలి. లాంఛనంగా మొక్కుబడిగా ఏదో నడిపి మళ్ళీ బంద్ చేస్తామంటే కుదరదు. నిరవధికంగా మోటార్లను నడపాల్సిందే, నీళ్ళు ఇవ్వాల్సిందే రైతాంగానికి. లేని పక్షంలో తక్షణం మీరు నీటి విడుదల చేయకపోతే అన్నీ స్టార్ట్ చేసి 11వ తేదీ నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రాబోతున్నారు. లక్షలాదిగా రైతాంగం కదులుతారు ఎక్కడికక్కడ. మీరు అనుకుంటున్నారు ఏమవుతుందిలే, ఏమో మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. రైట్, ఏదైతే నిన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి అడిగి పరిచారో, ప్రధానంగా నార్లాపూర్ సంబంధించి పంపులు ఆన్ చేయాలని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి మొత్తానికి ప్రభుత్వం కళ్ళు తెరిచింది. పంపులు ఆన్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసా ఉన్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, చెప్పండి. శ్రీశైలంకి సంబంధించి ఎట్లయితే కృష్ణా బేసిన్ లో పుష్కలంగా నీళ్లు వచ్చేసి, తాగునీళ్లతో వచ్చేసి, వరద నీళ్ళతో వచ్చేసి శ్రీశైలం జలాశయం నిండుతా ఉంది. ఒకవైపు నిండుతున్నటువంటి క్రమంలో ఫ్లడ్ వాటర్ ను పుష్కలంగా ఒడిసిపట్టి వాడుకోవాల్సినటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేసింది. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. నిన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరించారు. 11వ తేదీ రోజు మీరు ఒకవేళ నీళ్లు వదలకపోతే రైతులకు, రైతాంగానికి ఇటు ఎల్లూరు కావచ్చు, జొన్నలబోగడ కావచ్చు, గుడిపల్లి ఈ రిజర్వాయర్ల ద్వారా నీళ్లు నింపి కాలువలకు, ఆయకట్టుకు, చెరువులకు నీళ్లు నింపకపోతే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఎల్లూరు పంపు వద్దకు భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులతో, లక్షలాది మంది రైతులతో కలిసి అక్కడికి వచ్చి మా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి ఎప్పుడైతే నిన్న ప్రెస్ మీట్ ద్వారా చెప్పారో అప్పటి నుంచి కూడా ప్రభుత్వంలో వణుకు స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. దెబ్బకు దిగొచ్చి నిన్న రాత్రికి రాత్రే నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా కానీ ఈ రిజర్వాయర్ల నుంచి కాల్వలకు నీళ్లు వదిలేటువంటి క్రమంలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు పూజలు చేసి ఆర్భాటంగా దాన్ని ప్రారంభిస్తారు. కానీ అదేది కూడా చేయకుండా ఉన్న ఫలంగా బీఆర్ఎస్ హెచ్చరికలతో అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా ఉంది. అప్పటికప్పుడు కూడా నీటిని వదిలినటువంటి పరిస్థితి. ఉదయం చూసేసరికి కూడా అన్ని కాలువల నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి. అటు ఎల్లూరు, దొల్లబోగడ రిజర్వాయర్ వద్ద కూడా కాలువల నుంచి నీళ్లు పారుతా ఉన్నాయి. ఇదంతా కూడా ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ విజయమే అని చెప్పేసి కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది ప్రభుత్వము. ఒకవైపు ఫ్లడ్ వాటర్ చాలా అంటే పెద్ద మొత్తంలో వస్తున్నాయి. కృష్ణా జలాలన్నీ కూడా శ్రీశైలానికి, జలాశయానికి చేరుతా ఉన్నాయి. ఇంత వస్తుంటే కూడా ఒడిసి పట్టుకోవాల్సినటువంటి సందర్భాన్ని అంతా కూడా నిర్లక్ష్యం చేసి
ఒకవైపు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి కూడా రైతులు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి కూడా గ్రావిటీ ద్వారా విచ్చలవిడిగా నీళ్లు తీసుకుపోతుంటే మనకు ఉన్నటువంటి స్కోప్ అంటే ఏదైతే ఎంజీకేఎల్ఐ మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒడిసి పట్టుకోవాల్సినటువంటి నీటిని కూడా తాత్సారం చేస్తూ నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి క్షణం ఏ క్షణమైనా ఏ సందర్భమైనా సరే బీఆర్ఎస్ పార్టీ మేల్కొల్పితేనే ఇది జరగకపోతే రైతుల పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరికలతోనే ప్రభుత్వం దిగొస్తుందని చెప్పేసి ప్రజలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు పోతిరెడ్డిపాడు అటువైపు ఆంధ్రప్రదేశ్ కు విచ్చలవిడిగా గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించకపోతుంటే కూడా గుడ్లప్పగించి ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి పరోక్షంగా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా అయితే రోజుకు 0.0 TMC మాత్రమే ఎత్తిపోయగలం. అయితే ఇదే సమయంలో ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసినటువంటి 90% పూర్తి చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ 10% పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసింది. రైట్ శేఖర్ సార్, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరే సంప్రదిస్తాను. రైట్, ఈ అంశం సంబంధించి స్పందించడానికి మనతో పాటు ఫోన్లో అందుబాటులోకి వచ్చారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వారిని అడిగి తెలుసుకుందాం. నిరంజన్ రెడ్డి గారు నమస్తే అండి. నిరంజన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏదైతే మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే కాంగ్రెస్ సర్కార్ను కడిగి పరేశారు, వార్నింగ్ ఇచ్చారు, ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రికి రాత్రే పంపు లాంచ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రజల ఒత్తిడి ఐక్యంగా అందరూ ఒక మాట మీద ఉన్నారు. ఆ డిమాండ్ న్యాయమైనది అయినప్పుడు ప్రభుత్వం నెరవేర్చక తప్పని ప్రజాస్వామ్యంలో ప్రజలంతా కోరుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సహకారం చేస్తున్నటువంటి చరిత్ర మనది. కాబట్టి కనుముందు ఉన్నటువంటి సాగునీళ్లను ఈ ప్రభుత్వానికి తెలుసు. అందుకే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 11వ తారీఖు వెళ్దాం అల్టిమేటం ఇచ్చిన తర్వాతనే దానికి అనుగుణంగానే నిన్న ప్రెస్ పెట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు తక్షణం నీళ్లు వదిలినందుకు 10 రోజులు ఆలస్యమైనా స్పందించినందుకు ధన్యవాదాలు. కానీ ప్రజలు అడిగేదాకా ప్రతిపక్షం కొంతెత్తి మాట్లాడేదాకా తాము చేయవలసిన పని తాము చేయకుండా ఉండేటువంటి ఆ నిర్లక్ష్యము, ఆ పట్టింపు లేనటువంటి తనం అనేటువంటిది కాంగ్రెస్ సొంతం. ఇలా శ్రీశైలంలో 802 అడుగులో ఉండేటువంటి కేఎల్ఐ ఆన్ చేయడానికి లెక్క పెడుతున్నారు. మరి అవతలనేమో 854 అడుగులో పోతిరెడ్డిపాడుకు ఏదైతే నీళ్లు తీసుకుపోతారు, అదేవిధంగా రైట్ సైడ్ ఉండేటువంటి ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేసి అక్కడి నుంచి తీసుకుపోతారు. మరి 802లో ఉండేటువంటి వాళ్ళకి మనమే లెక్క పెడతారు, నీళ్లు లేవు అనేటువంటిది అనేటువంటిది ఆంధ్ర వర్తించదు, ఆంధ్ర రైతాంగానికి వర్తించదు, మనకు వర్తిస్తుంది. వీళ్ళు లేని భయాలు లేని ఆందోళన రైతాంగాన్ని గెలిపించి వీళ్ళ చేతగానితనం అసమర్థతను రుజువు చేసుకుంటున్నారు. అందుకే రైతులకు స్పష్టంగా అర్థమైంది. కళ్ళ మొదలు వాళ్ళ కడ వాళ్ళ ఊరు నుంచి పోతున్నాయి నీళ్లు. 2 లక్షల క్యూసెక్లు దూరాల నుంచి శ్రీశైలం చేస్తా ఉంటే దూరాల నిండిందంటే చాలు ఒకటే రోజులో పంపులాగా చేసి దూరాల నిండి 10 రోజులు అయిపోతే కూడా వీళ్ళు పంపులాగా నీళ్లు తీసుకున్నారు. అందుకే లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ఒక పిలుపు ఇస్తే లక్షల సంఖ్యలో చదవడానికి సిద్ధమైంది పాలమూరులో. ఈ పరిస్థితిని అంచనా వేసుకున్నటువంటి ప్రభుత్వం దిగిరాక కథం పరిస్థితి ఏర్పడ్డది. ఖచ్చితంగా నీళ్లు రేపు ఇంకా రీజనరేటెడ్ వాటర్ వస్తుంది, వచ్చే అవకాశం ఉంది, తుంగభద్ర వచ్చే అవకాశం ఉంది. దృష్టి పెట్టుకొని తక్కువ 200 పైపులకు రోజులు నీళ్లు ఇచ్చినట్టు అవకాశం. దూరాల మీద ఆధారపడిన పంపులు కానీ ఇంజనీర్లు అందరితో మాట్లాడినాను, చీఫ్ ఇంజనీర్లతో అందరూ కూడా క్లియర్ గా చెప్తున్నారు. మాకు ఆదేశాలు ఇస్తే నీళ్ళు ఇవ్వడానికి అంటే చెప్తుంది సార్, మాదేముంది ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాడు. సాంకేతికంగా ఇవ్వలేని పరిస్థితి కాదు కదా అది. కానీ మీరు సాధారణానికి మొన్న విశ్వ మీటింగ్ ఒకటి పెట్టేసి ఇంకో 10 రోజులకు మిమ్మల్ని చర్చ చేస్తారని ప్రభుత్వమే కదా ఇప్పుడు అవాస పాలైంది. ఆ విశ్వ మీటింగ్ పెట్టేటువంటి ఆలస్యం ఏముంది? అదే ముఖ్యమంత్రి స్థాయిలోనో మంత్రి స్థాయిలోనో సమావేశం పెట్టి గుర్తుపెట్టుకొని జిల్లా ఇంజనీర్లను గుర్తుపెట్టుకొని నీళ్ళు ఎన్నో అప్పుడే నిర్ణయం అయిపోయింది. నీళ్ళు తర్వాత ఆలోచించి ఇస్తామన్నట్టు ప్రకటన చేసి నాలుగు తీసుకుంటే సర్కారుకు పాలసీకే కదా పోయింది. కాబట్టి నీళ్ల మీద ఒక పట్టింపు లేక ముందస్తుగా ఒక ప్రణాళిక లేక ఇవ్వరికి ఏం పడుతున్నటువంటి పరిస్థితి అయిపోయింది కదా తెలంగాణ. అందులో భాగమే ఈ నిర్ణయం.
నిరంజన్ రెడ్డి గారు, ప్రధానంగా ఇంకొక అంశం చూసుకుంటే ప్రధానంగా ఎన్డీఎస్సీఏ షాక్గా చూపుతూ ప్రతి ప్రాజెక్ట్ని పడవ పెడుతూ నీళ్లు తోడాలంటే అక్కడ నుంచి అనుమతి రావాలని చెప్పేసి పదే పదే చెప్పినటువంటి నేపథ్యంలో ఎన్డీఎస్సీఏ కూడా క్లియర్ కట్గా చెప్పింది ఆ విషయాల్లో మేము జోక్యం చేసుకోమని చెప్పేసి చెప్పినా కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ను బీఆర్ఎస్ ప్రధానంగా అందరూ కూడా ప్రశ్నించడం నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మనం భావించవచ్చా? అదే అది మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అది ఎన్డీఎస్ఏ చెప్పకపోయినా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. నీళ్లు ఉన్న నీళ్ళని ఎట్లా వాడుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వద్దని ప్రభుత్వం యొక్క విజ్ఞత. ప్రాజెక్టులకు ఉండేటువంటి సాంకేతికపరమైనటువంటి ఆ నైపుణ్యము, దానికి ఉండేటువంటి సమర్థత, ఆ స్ట్రక్చర్కు ఉండేటువంటి ఇతరతర అంశాలు, అది సాంకేతికపరమైన అంశాలు. అప్పుడు అది ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. అది ప్రభుత్వానికి ముందు సంకల్పం ఉండాలి, అవగాహన ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. కాంగ్రెస్ సర్కార్ మేము ప్రజల నుంచో ఉత్తరలాగా డిమాండ్ వస్తే తప్ప వాళ్ళు కరెక్ట్టువంటి మొత్తులో ఉన్నారు ఇవాళ. నిరంజన్ రెడ్డి గారు, ప్రధానంగా ఆలస్యంగా అయినా పంపులు ఆన్ చేయడం పట్ల రైతాంగం కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా దీనికి కారణం బీఆర్ఎస్ క్యాడర్ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి సందర్భాన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రజలకు గట్టి విశ్వాసం. బీఆర్ఎస్ పార్టీ మాకు ఒక పిలిచి పెద్ద సంఖ్యలో కదలడానికి సిద్ధంగా ఉన్నామని గత 10 రోజుల నుంచి రైతాంగం అన్ని ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి మా మాజీ శాసనసభ్యులకు కానీ ఇక్కడ ఉండే నాయకులకు కానీ ఒకటే ఒత్తిడి ఉంది. మీరు మేము దేనికైనా సిద్ధమని ఆ ఒత్తిడి నుంచే మేము నిన్న మాట్లాడాల్సి వచ్చింది. మా అంతకమేం కాదు, ఒక రాజకీయ పార్టీగా సూచన చేస్తాం, డిమాండ్ చేస్తాం. కానీ ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి చాలా పెద్దది. కాబట్టి ఇది ప్రజా విజయము, బీఆర్ఎస్ పార్టీ విజయము. వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు వస్తారు అని చెప్పినటువంటి ఆ హెచ్చరిక పనిచేసిందని చెప్పి నేను నమ్ముతున్నాను. నిరంజన్ రెడ్డి గారు, ప్రధానంగా ఇంకొక అంశం, ప్రధానంగా ఏదైతే ఈ కెనాల్ ద్వారా ఈ పరివాహకం సంబంధించి కావచ్చు, మొత్తానికి ఎంత మేర ఎకరాలకు సంబంధించి సాగు కావచ్చు లేకుంటే తాగునీరు కావచ్చు ఉపయోగపడే అవకాశం ఉంది ఈ నీరు? రైట్, థ్యాంక్ యూ నిరంజన్ రెడ్డి గారు. ప్రారంభించాలి. లాంఛనంగా మొక్కుబడి కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ప్రధానంగా జూరాలపై ఆధారపడినటువంటి లిఫ్టులు, మెయిన్ కెనాల్సు, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, జూరాల కుడియడమ కాల్వలతో పాటు శ్రీశైలం నుండి 802 అడుగుల లోతులో ఉన్నటువంటి మా కేఎల్ఐ పంపులను 3 పంపులను ఏకకాలంలో ప్రారంభించాలి. లాంఛనంగా మొక్కుబడిగా ఏదో నడిపి మళ్ళీ బంద్ చేస్తామంటే కుదరదు. నిరవధికంగా మోటార్లను నడపాల్సిందే, నీళ్ళు ఇవ్వాల్సిందే రైతాంగానికి. లేని పక్షంలో తక్షణం మీరు నీటి విడుదల చేయకపోతే అన్నీ స్టార్ట్ చేసి 11వ తేదీ నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రాబోతున్నారు. లక్షలాదిగా రైతాంగం కదులుతారు ఎక్కడికక్కడ. మీరు అనుకుంటున్నారు ఏమవుతుందిలే, ఏమో, మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.